ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు అలాగే బిల్ కలెక్టర్లు కూడా ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ లేకపోవడం కావచ్చు, అలాగే మిగతా సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తమకు అండగట్టడంతో ఇంకా పనిభారం పెరుగుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు వాళ్ళు ఆందోళన దిగడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వారు ఉన్నారు, వారిని అడిగి సో చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి, అసలు ఏం ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, మేము ట్యాక్స్ యాక్చువల్గా మా వరకు ట్యాక్స్ తీసుకురావడం, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకురావడం, కమర్షియల్ ట్యాక్స్ తీసుకురావడం. అయితే విపరీతంగా మాకు ఎలక్షన్స్ వర్క్ కూడా అదనంగా మేము చేస్తూనే ఉంటాం. మిగతా వేరే వర్క్స్ కూడా మేము చేస్తూనే ఉంటాం, వేరే వర్క్స్ కూడా అన్ని చేస్తూనే ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ట్రేడ్ లైసెన్స్ సబ్జెక్టు వేరు, వాళ్ళు స్టాఫ్ వేరు, వాళ్ళు వేరు. సో వాళ్ళు ఇప్పుడు ఆ స్టాఫ్నంతా తీసేసి ఎక్కడ వేసారో తెలియదు. ఇప్పుడు ఉన్నది మేము చాలా తక్కువ మంది, టీఐ బిల్ కలెక్టర్ చాలా తక్కువ మంది ఉన్నాం. సో కాబట్టి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి మొత్తం మా మీద పనిభారం పెట్టినాం. మేము ట్రేడ్ లైసెన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, కలెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ట్రేడ్ లైసెన్స్ తేవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రోజు రోజుకి ఏమైపోతుందంటే పనిభారం, షోకార్ నోటీసు, తర్వాత సస్పెండ్ చేస్తామని పై అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడి. మా దగ్గర మొన్ననే 3 హార్ట్ అటాక్ వచ్చింది ఈ పనిభారం పెంచడం వల్ల, హాస్పిటల్లో పడ్డారు. సో నేను చెప్తున్న విషయం ఏమిటంటే మేము ట్రేడ్ లైసెన్స్ తేవడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ రోజు రోజుకు డైలీ ఎన్ని టార్గెట్ చేసారు, ఎంత టార్గెట్ చేసారు? పోయిన సంవత్సరం మాకు టార్గెట్ ఇస్తే ట్యాక్స్ పరంగా మేము 100% 2000 అబోవ్ ఏమంటే మేము అంతకంటే ఎక్కువ తెచ్చాము. సో ఈ సంవత్సరం కూడా 3000 టార్గెట్ ఇచ్చారు, తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పనిభారం అనేది ఒక ట్యాక్స్ చూడలేకపోతున్నాము, ట్రేడ్ లైసెన్స్ చూడలేకపోతున్నాం. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. మేము ఉన్న విభాగం ఇంత పెద్ద నగరంలో, ఇంత పెద్ద జిహెచ్ఎంసీలో కోటికి పైగా చిల్లర జనాభా ఉన్న పరిస్థితిలో 340 మంది మేము దిగలుగుతున్నాం. మేము అందుకనే కమిషనర్ గారిని ఒకటే అడుగుతున్నాం, మా సార్ని. ఒక విషయం ఏమిటంటే మాకు ట్రేడ్ లైసెన్స్కి సంబంధించిన వేసినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు స్టాఫ్ని ఇవ్వండి, బిల్ కలెక్టర్ని, టీఐలను ఇవ్వండి, ఇంకా స్టాఫ్ని ఇస్తే ఇంత పెద్ద నగరంలో చాలా ప్రాపర్టీలు ఒక్కొక్క డాక్టర్ యాక్చువల్గా చూడాలంటే ఒక బిల్ కలెక్టర్ 500 ప్రాపర్టీస్ ఉండాలి. అంతకంటే ఎక్కువైపోయినాయి ఇప్పుడు ప్రాపర్టీ. దాన్ని బైఫికేషన్ చేయండి, టీఏలను బిల్ కలెక్టర్ వేయండి, వేస్తే మేము ఆ పని భారాన్ని మాకు సమానంగా పంచుతారు. సమానంగా పంచినప్పుడు అప్పుడు ఆ వర్క్ చేయడానికి ఒక్క మనిషి 4 వర్క్ చేస్తున్నాడు, ఒక బిల్ కలెక్టర్ 4 వర్క్ చేస్తున్నాడు, ఒక టీఐ 4 వర్క్ చేస్తున్నాడు. ఎంతవరకు ఇది పరిభారము? లేనివన్నీ విషయాలన్నీ మా మీద వేస్తున్నాం. ఇంతకుముందు మేము బాగా ఏ పిలుపులు ఇచ్చినా ఏం చేసినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ముందు కూడా వెళ్తాం. ఇంకా అన్ని వర్క్ చేయాలి. ఇంకా ఏమన్నా ఉంటే ఎలక్షన్స్ వరకు లెటర్స్ ఉన్నా మా బిల్ కలెక్టర్సే వంచాలి. ఏదన్నా జనరల్ బాడీ మీటింగ్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా లెటర్స్ ఇచ్చినా కూడా మేమే వంచాలి, మా బిల్ కలెక్టర్స్ మా టీఏలమే వంచాలి. మేము కోర్టు కేసు ఉన్నా కోర్టు కేసుకు మేము వెళ్ళాలి, కోర్టు కేసుకు మేమే వెళ్ళాలి, మేమే దానికి సంబంధించిన ఫైల్స్ అడ్మిషన్ చేయాలి. ప్రతి మనిషి వస్తుంటాడు, అలా ఒక ప్రాబ్లమ్స్ చేయాలి, అసెస్మెంట్ చేయాలి, మొటేషన్స్ ఫైల్స్ మేమే మూవ్మెంట్ చేయాలి, మిగతావన్నీ మేమే చేసుకుంటూ వెళ్ళాలి. సో మా మీద పనిభారం ఎక్కువ జరుగుతుంది. ఆ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయమంటున్నాం, మాకు ఇవ్వకండి. వేరే ఉన్న స్టాఫ్ ఇంతకుముందుకు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏమని మేము అడుగుతున్నాం. మాకు ఆ ఒక పనిభారాన్ని పెంచకండి. దానివల్ల మాకు విపరీతమైన స్ట్రెస్ వస్తుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఇది మా ఒక ప్రధానమైనటువంటి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయమని. అంటే కమిషనర్ కలిసారా, మరి ఏమంటున్నారు? కమిషనర్ కలిశాను సార్, ఆల్రెడీ కలిసాము సార్ను. ఇంతకుముందు 2 times కూడా కలిశాను. కలిస్తే ఆయన లేదు, మీరు ట్రేడ్ లైసెన్స్ చేయండి, మీరు యథావిధిగా ట్యాక్స్కి వెళ్తారు కదా, అదే విధంగా ట్రేడ్ కూడా వెళ్ళండి. మీరు అదే అంటే సార్ వెళ్తున్నాం, కానీ మీరు ఈ ఆఫీసర్ల ఒత్తిడి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. టార్గెట్స్ ఇస్తున్నారు, టార్గెట్స్ ఇచ్చి ఈరోజు 5 చేయండి, ఈరోజు 10 చేయండి. పొద్దున్న లేస్తేనే కాన్ఫరెన్స్ పెడుతున్నారు, మీటింగ్ పెడుతున్నారు. సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత కూడా, రాత్రి ఇంట్లో పోతే కూడా కాన్ఫరెన్స్ పెడుతున్నారు. ఫోన్లు చేసి పొద్దున ఇది చేయండి, గూగుల్ మీట్ పెట్టడం, పొద్దున్నే మార్నింగ్ సాయంత్రం 3 times మాకు ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంది. సో కాబట్టి మేము అనేది ఒకటే విషయం ఏంటంటే మాకు ఈ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయండి, స్టాఫ్ను పెంచండి, లేకపోతే స్టాఫ్ను పెంచండి, మాకు స్టాఫ్ని ఇవ్వండి. ఒక 200 మందిని బిల్ కలెక్టర్లు వేయండి, ఒక 100 మందిని ట్యాక్స్ ఇన్స్పెక్టర్ని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, మెమోలు కూడా ఇస్తున్నారు. సస్పెండ్ చేయడం అని ఆఫీస్లో ఒత్తిడి ఎక్కువ ఇచ్చినారు, అది ఛార్జ్ మెమోలు. జాబ్ చార్ట్ గురించి చెప్తున్నా, అసలు ఏంటిది జాబ్ చార్ట్ ఏంది, అసలు ప్రాపర్టీ ట్యాక్స్ కదా వసూలు చేయాల్సింది, ఇవన్నీ ఎట్లా అవుతుంది, పనిభారం పెరుగుతుంది? సార్ యాక్చువల్గా జాబ్ చార్ట్ ప్రకారం అయితే ప్రాపర్టీ ట్యాక్స్ మేము ప్రాపర్టీ ట్యాక్స్ చూడాలి. ఇంతకుముందు ట్రేడ్ లైన్స్ అనేది సపరేట్, దానికి లైసెన్స్ ఆఫీసర్ ఉంటుండే, ఎల్ఓ ఉంటుండే, వాళ్ళు చూస్తుండే సార్. ఇప్పుడు ఒక 2 months నుంచి మమ్మల్ని చేయమంటారు. మన రీసెంట్గా 4 days ముందు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ రెంట్ కలెక్టర్ కూడా మాకే ఇస్తారన్నాడు. అంటే ఏమన్నా పని ఉంటే మాత్రం మీకు జాబ్ చార్ట్ తెలియదా అని అడుగుతారు కదా. అదే మా జాబ్ చార్ట్ ఏముందో మేము అదే చేస్తాం సార్. మీరు లాస్ట్ టైం మేము 2000 కోట్లు తెచ్చినాం. ఇప్పుడు మేమేమందరం ఏమంటే 3000 కోట్లు కూడా తెస్తాం ట్యాక్స్లో. అంటే మాకు పని భారం తగ్గించి మీరు పని చేస్తే మేము ఎంతైనా కష్టపడి మా జిహెచ్ఎంసీని మేము ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మా కమిషనర్ గారికి మంచి పేరు తీసుకొస్తామని మేము అనుకుంటున్నాం సార్. కాకపోతే పని భారం తగ్గించాలి సార్, అంతే మేము కోరుకునేది.
సో మొత్తంగా చూసుకున్నట్టయితే పని భారం పెరుగుతుందని ఇంతకుముందు ప్రాపర్టీ ట్యాక్స్ ఓన్లీ వసూలు చేసేవారు, కానీ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు అలాగే ట్రైల్ లైసెన్స్ కూడా వస్తున్న నేపథ్యం ఉంది. అంటే ముగ్గురు చేయాల్సిన పనిని మేము ఒక్కరమే చేయడం జరుగుతుంది. దాదాపుగా 300 మంది మాత్రమే ఉండడం జరిగింది. పని భారం అంతా పెరగడం వల్ల మాకు ఇబ్బందులు అవుతుంది, స్ట్రెస్ పెరగడం జరుగుతుంది, హార్ట్ అటాక్లు వస్తున్నాయనే నేపథ్యం ఉంది. సో ఇప్పటివరకు కమిషనర్ చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, అలాగే పని భారం పెరుగుతున్న మాట వాస్తవమైనప్పటికీ కూడా ఇంకా రిక్రూట్మెంట్ అనేది లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీన్ని వెంటనే పరిష్కరించాలని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. అలాగే మా పని భారం తగ్గే వరకు కూడా ఆందోళన ఇలాగే ఉంటుందని చెప్తున్న నేపథ్యం. గణేష్ సమయం టీవీ.